ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ ఆల్రెడీ అడుగుపెట్టింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఆలియా రెడ్ కార్పెట్ మీద మెరిసింది. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ. ఆలియా భట్ ఎంట్రీ ఇచ్చినా గతంలో ఐశ్వర్య రాయ్ క్రియేట్ చేసినంత అటెన్షన్ ఎందుకు రాలేకపోయింది? గ్లోబల్ మీడియా ఆలియాని ఎందుకు అంతగా నోటీస్ చేయలేదు? ఈ వీడియోలో అసలు కారణాలు చూద్దాం. ఈ ఏడాది కాన్స్లో ఆలియా భట్ క్లాసీ పింక్ గౌను, అలాగే స్కై బ్లూ డ్రెస్లో చాలా క్యూట్గా, ఎలిగెంట్గా కనిపించింది. లుక్ పరంగా ఆలియా 100% న్యాయం చేసింది. కానీ కాన్స్ లాంటి ఇంటర్నేషనల్ వేదికలకి కావాల్సింది కేవలం క్యూట్ లుక్ కాదు, అక్కడ కావాల్సింది హై డ్రామా అండ్ రాయల్ ప్రెజెన్స్. ఆలియా స్టైలింగ్ చాలా సింపుల్గా, రెగ్యులర్ వెస్ట్రన్ ఈవెంట్ లాగా ఉండడం వల్లే ఇంటర్నేషనల్ మీడియాను, కెమెరాలను అంతగా తన వైపు తిప్పుకోలేకపోయింది. ఇక ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే 23 ఏళ్ల నుంచి ఆమె కాన్స్ వేదికపైకి అడుగు పెడుతూనే ఉన్నారు. మే 22న ఐశ్వర్య రాయ్ రెడ్ కార్పెట్ మీదకు రాబోతుంది. ఐశ్వర్య వేసుకునే హెవీ కాస్ట్యూమ్స్, ఆ కళ్ళలోని మ్యాజిక్, ఒక మహారాణిలాగా ఆమె ఇచ్చే పోజులు ఇంటర్నేషనల్ మీడియాకి అలవాటు. అందుకే ఆలియా ఎంట్రీ ఇచ్చినా కూడా అందరి కళ్ళు ఇంకా మే 22న రాబోతున్న ఐశ్వర్య రాయ్ కోసమే వెతుకుతున్నాయి. ఐశ్వర్య ఇచ్చే ఆ గ్లోబల్ ఇంపాక్ట్ ఆలియాకి రావడం అంత ఈజీ కాదు. ఆలియా భట్ ఈ తరం యూత్కి ఫ్యాషన్ ఐకాన్ కావచ్చు. కానీ కాన్స్ అనగానే గుర్తొచ్చే గ్లోబల్ క్వీన్ మాత్రం ఎప్పటికీ ఐశ్వర్య రాయ్. మరి మే 22 వరకు ఎదురు చూడాల్సిందే ఆమె గ్రాండ్ లుక్ కోసం.